మొలిసిన ఒకగానొక మొక్కని ఒక లేడీయా లేదంటే ఒక విలన్ కాలా శోభన గారి కాలో కానీ ఒక కాలు తొక్కేస్తుంది. వెనకాల నుంచి వెళ్ళి మాధవా చాలా రోజుల తర్వాత ఫ్రీ అయిస్తున్నట్టు అంటాడు. ఇట్లాంటి సినిమాలు హిట్ కావాలి. ఇట్లాంటి సినిమాలు హిట్ అయినప్పుడు ఇట్లాంటి అద్భుతమైన ఆలోచనలతో డైరెక్టర్లు పుడతారు, ముందుకు వస్తారు, ధైర్యం చేస్తారు మన తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ దాకా తీసుకుపోవచ్చు అని. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఇది మన తెలుగు వాళ్ళే లేదంటే మన ఇండియన్సే మనకంతా హాలీవుడ్ సినిమా ఎక్కడ ఉంది అని అనుకుంటే ఇక మనం మీరు చూసుకుని ఉంచుకోవాల్సింది ఏం లేదు. ఇక అంటే మనమే తక్కువ తీసుకోవడం అంతే. మన మనసులో హాలీవుడ్ వాళ్ళు ఏం భగవంతులు కాదు, వాళ్ళు మనసులో మనం మనసులమే. మన దగ్గర బడ్జెట్ పెట్టడం లేక మార్కెట్ లేక తీయట్లేదు, కానీ మన దగ్గర కూడా తోపులు తురుంకాన్లు అంతకు మించిన ఆసాములు ఉన్నారు. ఒకటి ఆ కడుపులో ఉన్న బిడ్డ భైరవ ఎందుకు కాకూడదు? ఇది సెర్చ్ చేద్దాం, పాయింట్ ఆగు సెర్చ్ చేద్దాం. హూ ఈజ్ ద సన్ ఆఫ్ ఉత్తర అండ్ అభిమన్యుడు? Parikshit. According to Wikipedia, Parikshit is the son of Abhimanyu and Uttara and grandson of Arjuna. 10 మేబీ ఆ పరీక్షితుడే మన భైరవ అయి ఉంటాడా? మేబీ అపోజ్ ఏమో చెప్పలేము. లేకపోతే ఇంకొక లాజిక్ కూడా ఉంది ఇక్కడ. మన మహాభారతం ప్రకారంగా లేదంటే మన పురాణాల ప్రకారంగా భైరవ అనే దేవుడు ఏం చేస్తాడంటే దేవుళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ భైరవ ఇన్ మహాభారత? According to Wikipedia, Bhairava means terribly. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. Because Bhairava waiting for the bounty for 1 million units for complex residence. అమ్మాయి ఇంగ్లీష్ ఫస్ట్ చూసి ఆ ట్రాన్స్ఫార్మర్ ఏంది గమ్మతున్నది కదా. మొత్తం తెలుగు సినిమాలో మొత్తం హాలీవుడ్ అంతా మిక్స్ కొట్టేసినట్టుగా ఉన్నది. ఏంది ట్రాన్స్ఫార్మర్స్ అయ్యి ఏంటది జూమ్ అయ్యి ఆలిటర్ బ్యాటిల్ నుంచి అయ్యి మన మహాభారతం బుక్లో వరై అని చెప్పి మొత్తం మిక్స్ పెట్టి గ్రైండింగ్ చేసి రెడీ చేసి పెట్టిండే. Everything's a copy of a copy of a copy. ఒక ఛత్రపతి, ఒక సలారు, ఒక బాహుబలి ఇలాంటి సినిమాలలో ఉన్న ప్రభాస్ అన్నను చూడడానికి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ కోసం మాత్రమే డిసప్పాయింట్ అవుతారు. బికాస్ ఇది ఆ కైండ్ ఆఫ్ జోనర్ కాదు, అటువంటి సినిమా కాదు. ఇది ఒక ఇండియన్ మైథలాజికల్ సైఫై సినిమా. క్లారిటీ ఇవ్వడానికే ట్రైలర్స్ మీద ట్రైలర్స్, టీజర్స్, దానికంటే ముందు యానిమేటెడ్ సిరీస్లు ఇట్లాంటివన్నీ నాగశ్విన్ రిలీజ్ చేస్తుండు. అట్ ద సేమ్ టైం మొన్న జరిగిన బాలీవుడ్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ నాగశ్విన్ అన్న వైజయంతి మూవీస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో రెగ్యులర్గా పెడుతున్న వీడియోలు కానీ ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండే. ఎందుకంటే పుసుకున ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అంతా ప్రభాస్ అన్న వస్తాడు, గుద్దుతాడు, 100 మంది ఎగురుతారు, మొత్తం ఫైటింగ్ ఉంటుంది, మొత్తం కథ వేరే ఉంటుంది అన్నట్టుగా అనుకునేరు. అది కాదు ముచ్చట. ఇది కంప్లీట్ సైఫై బేస్డ్ మూవీ అని చెప్పడానికి మస్తు ట్రై చేస్తున్నాడు. ఒక్కొక్క క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు సుప్రీం యాస్కిన్ ఎవరు అనేది మన క్వశ్చన్ కూడా రైజ్ చేసుకోవద్దు అని చెప్పి ఆ పాత ట్రైలర్లో సుప్రీం యాస్కిన్ ఎవరు, శాశ్వత్ చర్య లేదంటే కమలాసన్ గారి పేరు కలిగి ఉంటుంది కదా అని ఇట్లా అనుకున్నాం కదా. అట్లాంటివన్నీ పటాపంచలు చేయడానికి మొన్న స్పెసిఫిక్గా బాలీవుడ్లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్లో కమలాసన్ గారు చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ మీకు చేయడానికి ఎట్లా ఒప్పుకున్నారు, ఎట్లా అనిపించింది ఇట్లాంటి క్వశ్చన్లు అడిగారు. అండ్ ఇంట్రడక్షన్లో కూడా కమల్ హాసన్ ఉలగ నాయకన్, కమల్ హాసన్ యాజ్ సుప్రీం యాస్కిన్, కమల్ హాసన్ యాజ్ సుప్రీం యాస్కిన్ అని ఇట్లా మెన్షన్ చేసారు. అండ్ దీపికా పదుకునేనే సుమతి. బయట మళ్ళీ రూమర్స్ బాగా స్టార్ట్ అయింది కదా. మృణాల్ ఠాకూర్, సుమతి అండ్ దుల్కర్ సల్మాన్ గారు వచ్చేసి సుమతి హస్బెండ్, కల్కి భగవానుడి ఫాదర్ క్యారెక్టర్ మన దుల్కర్ సల్మాన్ చేస్తుందని బాగా పబ్లిసిటీ అవుతుంది. సో ఇట్లాంటి కావద్దని క్లారిటీ ఇచ్చారు. సుమతి క్యారెక్టర్ చేస్తుంది యాజ్ సుమతి, దీపికా పదుకోన్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసారు. అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ యాజ్ భైరవ క్యారెక్టర్ ప్రభాస్ అన్న అని ఇట్లా ఒక్కొక్కరికి ఇంట్రడక్షన్ ఇచ్చి రానాగారితో అడిగిపించారు. క్వశ్చన్లు కూడా ఈ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది, ఈ గెటప్లు ఎట్లా ఆలోచించారు, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, ఆ తర్వాత ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. మొన్న అమితాబ్ బచ్చన్ గారిని అడిగినా కానీ, కమల్ హాసన్ గారిని అడిగినా, దీపికా పదుకుని అడిగినా, ఇంకా ప్రభాస్ అని అడిగినా కానీ ఎవరిని అడిగినా ఒకటే పాయింట్ చెప్పారు స్పెసిఫిక్గా. సినిమా నాగశ్విన్ గారి అద్భుతమైన సృష్టిలోకి వెళ్ళొచ్చింది. ఆయన బ్రెయిన్, ఆయన ఏం తాగుతాడో ఏం తింటాడో ఆయన మామూలు మంచి కాదయా, నెక్స్ట్ లెవెల్, నేను జీవితంలో చేయనటువంటి క్యారెక్టర్ ఇచ్చిందని చెప్పారు. ఇదంతా కూడా మనం సెల్ఫ్ డబ్బా కింద తీసుకోవాల్సిందే. ఏ సినిమా ప్రమోషన్లో అయినా గట్టి చెప్తారు. ఓకే. రెండోది మనకు నాగశ్విన్ అన్న మీద నమ్మకం ఉన్నది, మంచిగా తీస్తాడని. ఇక ఇటు మనకి సెన్సార్ బోర్డు ప్రకారంగా చూస్తే మన U/A సర్టిఫికేట్ ఇచ్చారు. పిల్లల సినిమా మరి U/A ఎందుకు ఇచ్చారు, రక్తపాతం ఉందా, ఎందుకు ఇచ్చారో తెలియదు. లేదు మన సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ గెటప్ ఉంది కదా, అట్లాంటి వాటి గురించి జిగుప్సాకరంగా ఉంటాయి కాబట్టి అట్లాంటి U/A ఇచ్చారో తెలియదు. కానీ పిల్లలు పెద్దలు అందరూ కలిసి అంటే పిల్లలు పెద్దల సమక్షంలో చూడాల్సిన సినిమా అని చెప్పారు. రెండు బయట అక్కడ ఆ రిపోర్ట్ ప్రకారంగా, ఆ షో ప్రకారంగా కూడా సినిమా బాగా వచ్చింది అని చెప్పి టాక్. రైట్. నెక్స్ట్ సెకండ్ ట్రైలర్కి మిక్స్డ్ రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? మెయిన్గా సెకండ్ ట్రైలర్కి వస్తున్న మిక్స్డ్ రియాక్షన్స్కి కారణము ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన పాట. ఆ పాట హిందీలో అయితే దారుణంగా ఉందబ్బా, తెలుగులో అంతో ఇంతో వినొచ్చు, హిందీలో అయితే వినలేము. ఆ రకంగా డిస్టర్బ్డ్గా ఉంది ఆ సాంగ్.
అండ్ నెక్స్ట్ వచ్చిన నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆ డబ్బింగ్ గురించి. మనం పాత ట్రైలర్లో కూడా చెప్పినాము, దీపికా పదుకునే డబ్బింగ్ అయితే మరీ దారుణంగా ఉంది, మిగతా వాళ్ళన్నా ఓకే అనుకోవచ్చు, ఆ శాశ్వత చటర్జీ అయితే అంత కామిక్గా ఉన్నది అని అనుకున్నాము. అదే మళ్ళీ కంటిన్యూ అయ్యేసరికి ఈరోజు చంపి వేస్తే రేపు వచ్చేది ఉండదు కదా అని ఈ టైప్లో ఉన్న వాయిస్లు కానీ, ఇంకా పుట్టని వాడి కోసం ఊపిరి తీసుకొని వాడి కోసం ఇంతమంది ఊపిరి వదలాలా అని ఇట్లాంటి అవి బాగాలేవు కానీ ఇప్పుడు ఏం చేంజ్ చేయడానికి లేదు. మనం ట్యూన్ చేసుకోవాలి. అందరూ ఒరిజినల్ వాయిస్లో మాట్లాడతారు. ఆ దీపికా పదుకునే మాట్లాడినా తన సొంత వాయిస్తోనే మాట్లాడుతుంది, ఆమె తెలుగు రాదు కాబట్టి గట్టిగా మాట్లాడింది అనుకోవాలన్నట్టు. ప్రతి ఒక్కరు ఓన్ డబ్బింగ్ చెప్పుకునే ప్రయత్నం చేశారు. సరే ఓకే, అడ్జస్ట్ అవుతుంది. అంటే సినిమా స్టోరీలోకి మనం ఎక్కేసినామంటే మనకు అడ్జస్ట్ అవుతుంది. మనకు రాజమౌళి గారు సినిమా ఓపెనింగ్ డే నేమ్ అనౌన్స్ చేసే రోజే అది ఏంది, దాని స్టోరీ ఏంది, గిది తీస్తున్నా అని చెప్పి చాలా సింపుల్ సినిమా తీస్తున్నా నేను, గిది సినిమా పోయి ఇగో మనకు అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, కొమరం భీమ్ ఉన్నారు, వీళ్ళిద్దరు ఒకే ఏజ్ గ్రూప్ లాగా అనిపించింది నాకు. సో వాళ్ళిద్దరు ఒకటే ఏజ్ గ్రూప్లో అయ్యింటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎట్లుంటుంది, వాళ్ళ శత్రువులు అయితే ఎట్లుంటుంది అదే తీస్తున్నారు అంతే అని చెప్తాడు కదా. ఈగ సినిమా తీసేటప్పుడు నేను ఒక మనిషి చచ్చిపోతాడు, ఆయన ఆత్మ ఈగలకు పోతుంది, ఆ ఈగ అతను చంపిన రివెంజ్ తీసుకుంటుంది, గంతే సినిమా. బాహుబలి కదా అట్లా ప్రతి సినిమాకి గింతే అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. సో ఇప్పుడు నాగేశ్వరి గారు సెకండ్ ట్రైలర్లో చెప్దాం అనుకుంది కూడా కదే, నేను తీసిన సినిమా ఏంటంటే పోయి దీపికా పదుకునే సుమతి క్యారెక్టర్ చేస్తుంది. సుమతి క్యారెక్టర్కే సుమతి అనే ఆమెకే కల్కి భగవానుడు పుట్టాడు. సో కల్కి భగవానుడు పుట్టబోతుంటే అది బర్త్ జరగకుండా ఆపడానికి, లేదంటే బర్త్ జరిగిన తర్వాత వెంబడి ఆ పిండాన్ని తీసేసుకోవడానికి, ఆ బేబీని చంపడానికో తీసుకోవడానికో, లేదంటే ఆ బేబీ త్రూ సుప్రీం యాస్కిన్ అనే క్యారెక్టర్ కలి అనేటోడు బతకడానికి ప్రయత్నం చేసే సీక్వెన్స్ ఉంది. అందులో మాకు సుమతిని కాపాడడానికి ఒక వారియర్ ఉన్నాడు, ఆ వారియర్ అశ్వత్థామ. ఆ క్యారెక్టర్ మనకి సుమతి క్యారెక్టర్ దీపికా పదుకునే చేస్తే అశ్వత్థామ క్యారెక్టర్ మాకు అమితాబ్ బచ్చన్ చేస్తుండు, కాపాడేటర్ చేస్తుండు. అయితే ఇక్కడ చంపడానికి ప్లాన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, ఖచ్చితంగా విలన్స్ గ్యాంగ్ అనేది ఉండాలి కదా. ఆ విలన్స్ గ్యాంగ్లో శాశ్వత చటర్జీ చంపడానికి చూస్తూ ఉన్నాడు గదే కమాండర్ మానసు ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కమాండర్ మానసు డైరెక్ట్గా కాకుండా ఒక పవర్ఫుల్ పర్సన్ వచ్చి అటాక్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఒక పవర్ఫుల్ పర్సన్ విలన్స్ సైడ్ నుంచి తీసుకుంటే భైరవ క్యారెక్టర్. ఎందుకంటే బౌంటీ హంటర్ అయిన భైరవాన్ని ఏమో కాంప్లెక్స్లోకి పోవాలని చూస్తుండు. ఒక్క బౌంటీని పట్టుకుంటే 1 మిలియన్ యూనిట్స్ వస్తాయి అనే పైసల కోసం ఏదైనా చేసే సుఫారీ తీసుకుంటే తగ్గేది లేనట్టు వర్క్ చేసే ఏకైక పర్సన్ ఎవరంటే, పైసల కోసం ఆశపడేటోడు ఎవరంటే భైరవ అనే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఎంతకైనా తెగిస్తుంది. అండ్ హీస్ టెకీ, అంటే మంచి టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నది, ఆయన దగ్గర బుజ్జి ఉన్నది, బుజ్జి ఏదైనా చేయగలుగుతుంది. సో బుజ్జి అండ్ భైరవ కలిసి అశ్వత్థామ మీద అటాక్ చేస్తున్నారు. అశ్వత్థామ సుమతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వీళ్ళేమో సుమతిని పట్టుకొని పోయి వీళ్ళకి అప్పచెప్పేద్దాం అని చెప్పి ట్రయల్ చేస్తారు. గిది పోయి మా స్టోరీ. ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఏమవుతుంది, కల్కి పుడతాడా, కల్కి పుట్టకుండా భైరవ ఆపేస్తాడా? ఎందుకంటే అశ్వత్థామ సూపర్ పవర్, అశ్వత్థామకి చావు లేదు, కానీ అశ్వత్థామనే ఓడించేంత పవర్ఫుల్ పర్సన్గా మన టెకీ అయిన, అంటే బ్యాట్మెన్ కదా అన్ని తయారు చేసుకుంటాడు చూడు, కారు బైక్ అన్ని అట్లా తయారు చేసుకోగలిగిన ఒక కెపాసిటీ ఉన్న తెలుగు కల్లోడు ఎవరంటే భైరవ. ఈ భైరవ అక్కడికి ట్రాన్స్ఫార్మర్గా కూడా మారిందంటే మామూలు ముచ్చరు కదా. మనకి అసలు ప్రతి ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఒక గూస్ బంప్స్ మూమెంట్ అనేది ఇస్తున్నారు. ఫస్ట్ మనకి రిలీజ్ అయిన బుజ్జి అండ్ భైరవకి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ వదిలేరు చూసారా, అలా గూస్ బంప్స్ మూమెంట్ ఏంది, ఇట్లా బుజ్జి వెహికల్ అదే మెయిన్ భైరవాది వెహికల్ సుమ్మని పోయి స్పీడ్ పోయి పైకి ఎగురుతుంది చూడరు, అది ఖతర్నాక్ అనిపించింది. కట్ చేస్తే మొన్నటి ట్రైలర్లో కూడా లాస్ట్కి వస్తే ప్రభాస్ అన్న గమ్మ గాలి ఎగుతాడు చూడరు, అది గమ్మది గూస్ పింపుల్స్ గూస్ ర్యాషెస్ చర్చ చేసింది. ఈ దాంట్లో సడన్గా వచ్చి ఎంతవరకు నేను ఒక ఫ్లైకి కూడా ఓడిపోయినట్టు చరిత్ర లేదు అని చెప్పి అక్కడ బ్లాక్ నుంచి కట్ చేస్తే కేజీఎఫ్ ఎడిటింగ్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ అయింది అయ్యా. నేను ఫస్ట్ చూసాను ట్రాన్స్ఫార్మర్ ఏంది గమ్మతున్నది కదా, మొత్తం తెలుగు సినిమాలో మొత్తం హాలీవుడ్ అంతా మిక్స్ కొట్టేసినట్టుగా ఉన్నది. ఏంది ట్రాన్స్ఫార్మర్స్ అయ్యి, ఏంటది డ్యూమ్ అయ్యి, ఆలిటర్ బ్యాటిల్ ఇంజిన్ అయ్యి, మన మహాభారతం బుకాన్లో వారయ్యి అని చెప్పి మొత్తం మిక్స్ పెట్టి గ్రైండింగ్ చేసి రెడీ చేసి పెట్టిండయ్యా. ఇది చాలామంది అంటారు హాలీవుడ్ ఇట్లాంటి సినిమాలు చూసినాం, హాలీవుడ్లో ఇట్లాంటి సినిమాలు బొచ్చడే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఓ కాపీ డైలాగు. ఆ టైప్లో శూన్యం నుంచి ఏది ఉంటుంది అంటారు పోయి, సైన్స్ గురించి చెప్తున్నా, శూన్యం నుంచి ఏది ఉంటుంది, గాలికి వెళ్ళి ఇదిగో తీసుకో అంటే గాలికి వెళ్ళి తీసేది ఏముంటుంది, గాలిలో ఉంటుంది, అందుకెళ్ళి పిండాల్సింది. అట్నే ఏది కూడా శూన్యంలోకి ఉంటుంది కాబట్టి ఎక్కడనో ఒక చోట ఒక ఇన్స్పిరేషన్, అది రాస్తున్నప్పుడు ఒక ఫీల్, ఒక థాట్ ఆ మనసులో ఉంటుంది కదా, అదంతా కూడా మనం స్క్రిప్ట్ రాయడం వేరు, అది విజన్లోకి తీసుకురావడం అంటే మామూలు ముచ్చరే కాదు. అది చేసిండు నాగేశ్వరి గారు, సూపర్, నెక్స్ట్ లెవెల్. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్కి అసలు ఇంతకీ హీరో ప్రభాసేనా అని డౌట్ వచ్చిందా, విలన్ లెక్క కొడుతుండు, మరి హీరో అన్నారు. ఇదే మనకి మిగిలించిన ట్విస్ట్.
ఆ థియేటర్లకు పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది అసలు ఎందుకు సుమతిని దొరకబట్టాలని ట్రై చేస్తున్నాడు, ఎందుకు కాంప్లెక్స్ పోదామని చూస్తున్నాడు. అసలు ఈ క్యారెక్టర్ లాస్ట్కి వస్తే విలన్ సైడే ఉండి సుమతిని దొరకబట్టేసి చీకట్లోకి పంపించేస్తుందా ప్రపంచాన్ని, లేదంటే ఆఖరికి వస్తే ఆ చీకటికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తుందా? దట్ వాజ్ అ క్వశ్చన్ మార్క్. యాంటోగనిస్ట్ నుంచి ప్రోటాగనిస్ట్ మనకి అంత రాలే కానీ ఏమంటారు అది కథానాయకుడిగా ఎలా మాట్లాడు అనేది కథ ఉంది. సరే నెక్స్ట్ అశ్వత్థామ ఎందుకు రియాక్ట్ అయ్యింది సమయం వచ్చిందని. వాటర్ లేదబ్బా, అసలు మొత్తం వాటరే లేదు, అంత కాంప్లెక్స్లో ఉంది వాటర్, కింద వాటర్ లేదు, కింద అటువంటిది శివుడి మీద ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పడ్డది అంటే ఏదో మంచి జరగబోతుంది కాబట్టి ఆ డ్రాప్ ఆఫ్ వాటర్ పడ్డది. అండ్ అశ్వత్థామకు ఆ మనీ దొరికింది, ఆ రాయ దగ్గర నుంచి మనీ తీసుకుంటాడు కదా, ఆ మనీ దొరికింది. ఆ మనీతోటి పెట్టగానే ఫస్ట్ సమయం వచ్చింది అని అన్నప్పుడు మొత్తం గాయాలతోటి, ఎంత రక్తంతో, ఎంత మాసిపోయిన గడ్డము, దుమ్ము, ధూళి, అంత దారుణంగా ఉన్న మనిషి ఆ తర్వాత మనీ దొరికిన తర్వాత చూడరి నెక్స్ట్ సీన్లో ఏది భగవంతుడి లోపల సృష్టి ఉంటుందంటారు, అట్లాంటిది భగవంతుడే నీ కడుపులో ఉన్నాడు అనే డైలాగ్ చెప్పేటప్పటికి నీట్గా అయిపోయింది మనిషి, గాయాలన్నీ మానిపోయినాయి, కొంచెం బ్రైట్గా కొంచెం డిఫరెంట్గా అయింది. చూసిరా అంటే మంచిగా అన్నట్టు మనీ పెట్టుకోగానే. అండ్ మనకు మహాభారతం సీక్వెన్స్కి సంబంధించిన షార్ట్స్ చూపించారు, అవి నాకు బాగా నచ్చినాయి అబ్బా. స్పెషల్ అంటే కొంత గ్రాఫిక్ అంటే అఫ్కోర్స్ మనకి అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ లాగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు గ్రాఫిక్ చేసారు. అండ్ అది ఆ సీజీ అయితే కొద్దిగా తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకు అనిపించిందా? అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన షార్ట్ ఏంటంటే ఉత్తర క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థాముడు వదిలితే అది పోయి ఉత్తర కడుపులోకి పోయి ఆ పిల్లని చంపేస్తుంది అనేది ఉంది చూసిరా, గది ఆ షార్ట్ ఉంది చూడు, ఆ షార్ట్ నచ్చింది. అక్కడ మాళవిక నాయర్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మాళవిక నాయర్ అయితే చాలా బాగా మంచి ఆర్టిస్ట్ అబ్బా, మంచి పర్ఫార్మర్ బేసిక్గా, ఆమె మంచి క్యారెక్టర్లు పడతారు. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్తో కొంత హైప్ వస్తే బాగుంటుంది, లేదా ఆ షార్ట్ వర్కే ఉందంటే కనుక చెప్పలేము. అండ్ ఇక్కడ అశ్వత్థామ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, అండ్ అర్జునుడి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, కృష్ణుడి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సీక్వెన్స్ అంతా ఉండాలంటే వీళ్ళందరూ క్యారెక్టర్తో చూపించాలి. అఫ్కోర్స్ మనకు అందరికీ బయట బాగా టాక్ ఉంది, అర్జునుడి క్యారెక్టర్ చేస్తుంది మనకు విజయ్ దేవరకొండ గారని, చేస్తుండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి నాగేశ్వర అన్నతోటి, ఎవడే సుబ్రహ్మణ్యం అయితే మహానటి అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా అట్లా స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఖచ్చితంగా అర్జునుడి క్యారెక్టర్లో ఉన్నాడేమో, కృష్ణుడి క్యారెక్టర్లో ఉన్నాడని కొంపదీసి చెప్పలేము. చాలామంది ఉన్నారు ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ అంతా రివీల్ చేస్తే అక్కడనే మన సర్ప్రైజ్ ఉంటుంది అన్నట్టు. హనుమాన్ సినిమాలో సునిశ్చితిని చూసినప్పుడు మన సర్ప్రైజ్ ఫీల్ అయినట్టే రకరకాల క్యారెక్టర్లు వస్తూ ఉంటే మన సర్ప్రైజ్ ఫీల్ కావాలి. ఇక నెక్స్ట్ సీన్లో చూస్తుంటే ప్రకృతి పరవశించి వర్షాలు కురుస్తున్నాయి, ఎందుకంటే కల్కి భగవానుడు పుట్టబోతుంది కాబట్టి. అండ్ దీపికా పదుకుని సేఫ్గా ఆ వెహికల్లో తీసుకొని పోయాడు కదా కొండల మీద, మన లాస్ట్ టైం డ్రై అయిపోయిన హిమాలయాల్లోకి లోపలికి పట్టుకొని పోయాడు. ఆ హిమాలయాలు డ్రై అయినాయి అంటే ఇంకెంత డ్రై సీజన్ చెప్పుర్రి. అయితే అక్కడ చిన్న ఆశ ఏంటి, దీపికా పదుకోనికి పుట్టబోయి కల్కి భగవానుడే. శంబాలకు పట్టుకొని పోయి శంబాలలో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. అక్కడ దీపికా పదుకుని వెహికల్ నుంచి కిందికి దించడానికి డైరెక్ట్ అశ్వత్థామ చెయ్యి పెట్టిండు. అక్కడ మనకి లాస్ట్ టైం చూస్తే అంత పెద్ద చెయ్యి చిన్న కాలం ఉండేసరికి మన చిన్న బాబు అంటే కల్కి భగవాన్ పుట్టిన తర్వాత అశ్వత్థామ ఇట్లా చేతుల మీద తీసుకున్నాడేమో అనుకున్నా కానీ లేదు, అది దీపికా పదుకుని చిన్న సైజు కాలే. అండ్ అక్కడ క్షంబాలలోకి దించగానే అక్కడ వర్షం పడుతుంది. అక్కడ కిడ్స్ అంతా హ్యాపీనెస్ తోటి ఇట్లా ఉరికే చూపించినారు చూసారా. అక్కడ అంటే కొన్ని వందల ఏళ్ళ తర్వాత వర్షం చూస్తుంటే వాళ్ళకి ఎట్లుంటుంది, అది ఇన్నేళ్ళకు పెద్ద పండగ వచ్చే అది కూడా కాదు ఏంటది మనకి ఇంద్ర సినిమాలో గల్లు గల్లు మనిషిని మూవల్లి చినుకే పాడిని ఆ టైంలో అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంటే ఇక్కడ శోభనగర్ దీపికా పదుకున్నతో చెప్పే సీన్ ఉంది చూసిన, రేపటి కోసం అంటే వెంబడే మన శాశ్వత చటర్జీ సీన్ చూపించారు. అయ్యా శోభనగర్తో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఈరోజు చంపేస్తే రేపు ఎలా ఉంటుంది, రేపు ఎట్లుంటుంది, ఇవాళని చంపేసినాక కల్కి భగవాన్ ఉంది అనేది కాన్సెప్ట్ అన్నట్టు. వాళ్ళు చంపడానికి చూస్తున్నారు, ఇటు అశ్వత్థామ కాపాడడానికి, నేను కాపాడుతా అని చెప్పి అయినా ఇక్కడ అశ్వత్థామ అండ్ మళ్ళీ మనకి భైరవది ఫైట్ సీక్వెన్స్ చూపించారు. బికాస్ భైరవ వెయిటింగ్ ఫర్ ద బౌంటీ ఫర్ 1 million units ఫర్ కాంప్లెక్స్ రెసిడెన్స్. అమ్మాయి ఇంగ్లీష్ టోటల్గా అయితే ఆయన చూసేదంతా కూడా నాకు పైసలు కావాలి, పైసా అయ్యే పరమాత్మ అనే క్యారెక్టర్ అన్నది ప్రభాస్ అన్నది. ఇక ఇద్దరిది ఫేస్ ఆఫ్ చూపించారు, మొత్తం డిష్యూ అని కొట్టుకుంటారు కదా, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక్కడ మనకు ప్రభాస్ అన్న దగ్గర ఉన్న సూపర్ పవర్స్ ఏంటిది, ఆయనకు ఉన్న ఆ కనిపెట్టుకున్న షూస్, ఆయన దగ్గర ఉన్న వెహికల్, ఆయన దగ్గర ఉన్న ఫ్యూచర్ చూసేది, ఆయన హోలోగ్రామ్ టెక్నాలజీ, ఇట్లాంటివన్నీ కూడా ఆయనకున్న ఒక అడ్వాన్స్ టెక్నాలజీస్ అని మనకు అర్థమవుతున్నాయి. ఆ టెక్నాలజీస్ తోటే ఈయన అంత పెద్ద పర్సనాలిటీని మనకు అక్కడ డిఫరెన్స్ చూపించారు కదా. ఒక గేంట్ పర్సనాలిటీ అంటే ఒక యుగ పురుషుడు, ఆ యుగ పురుషుడి చిరంజీవి యుగ పురుషుడు, అతని హైట్ ఎంత ఉండాలో అంత ఉంది, అతనితో పోటీ పడాలంటే ఇతని దగ్గర టెక్నాలజీ ఉంది.
ఇంకా తగ్గేదిలే అని చెప్పి మొత్తం ఆయన అంత దిట్టుకు లేపి కొట్టిందంటే మామూలు ముచ్చట కాదు, అది ఓన్లీ టెక్నాలజీతో చేసిండు. మనకి ఈ ట్రైలర్ని పాత ట్రైలర్ని రెండింటిని కంపేర్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ప్రభాస్ అన్న అశ్వత్థామతో ఫైట్ చేస్తాడు, ఆ గోడలు గుద్దుకున్న తర్వాత ఆ గోడల్ని మీద పడి అక్కడనే ప్రభాస్ అన్న ఆగిపోతాడు. అక్కడ అశ్వత్థామ వెహికల్ తీసుకుని చెంబాలకి తీసుకుని వెళ్ళిపోతాడు. అది మనకి తర్వాత సీక్వెన్స్, అది మనకి ఇక్కడ ట్రైలర్లో చూపించారు కదా. ఆ తర్వాత ఈ గ్యాంగ్ అంతా వచ్చింది, ఏది మన రైడర్స్ గ్యాంగ్, ఇది యాస్కిన్ వాళ్ళ గ్యాంగ్. మానస్ వచ్చిండు, మానస్ వచ్చి ఇక్కడ ప్రభాస్ అన్న ఛాలెంజ్ చేస్తాడు కదా, నన్ను కొట్టిన మొగోడు లేడు, నేను ఓడిపోయిన ఫైట్ లేదు, నేను ఒక్కడిని పోయి పట్టుకొస్తా అని చెప్పి మళ్ళీ శంబాల మీదకి అటాక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఎవరు? ప్రభాస్ అన్న. ఆ వెహికల్ని 2 ముక్కలుగా, టైర్ని 2 ముక్కలుగా అయినట్టుగా చూపించింది చూడు పాత సీక్వెన్స్, పాత ట్రైలర్లో. అట్లా మళ్ళీ వెహికల్ని రెడీ చేసుకొని పోయి అటాక్ చేయడానికి పోయింది అన్నట్టు. అందుకే ఈసారి ప్రిపేర్డ్ వచ్చిన అని చెప్పి ట్రాన్స్ఫర్ మారినప్పుడు లాస్ట్లో మనకు డైలాగ్ ఉంది కదా, అంటే ఈ వెహికల్ని ఇట్లా 2 ముక్కలుగా అయ్యేటట్టుగా, 2 హ్యాండ్స్ 2 కాళ్ళు అయ్యేటట్టుగా మొత్తం డిజైన్ చేసుకొని వచ్చింది అన్నట్టు. మళ్ళీ ప్రాపర్ పక్కన బందీగా వచ్చిండు. సుప్రీం యాస్కిన్ని మనకి రివీల్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ చూసిరా, అది బాబా నాకు ఎప్పుడో ఒక హాలీవుడ్ సినిమాలో ఇటువంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చూసినట్టు గుర్తు నాకు. అది నాకు గుర్తొస్తలేదు అబ్బా, అది ఏ సినిమాలో గుర్తొస్తలేదు. కానీ సేమ్ ఇట్లనే బాడీ ఎంత ఇట్లా క్షీణించకపోయి ఓన్లీ హెడ్ తోటి మాట్లాడుతున్నట్టుగా ఇటువంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే నేను చూసిన. ఎప్పుడో ఒక పాత సినిమాలో చూసినట్టు గుర్తు, నా 10th క్లాస్లో, నా ఇంటర్మీడియట్లో చూసినట్టు గుర్తొస్తుంది. అయితే మీకు ఏమైనా గుర్తుంటే కనుక కింద కామెంట్లు పెట్టుర్రి. అండ్ ఇక్కడ ఒక డైలాగ్ చెప్తాడు, అంటే మనిషి ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు వచ్చినా మనిషి అనేటోడు మారడు, మనిషి అనేటోడు స్వార్థపరుడు, మనిషి మారడు. కాబట్టి మనిషిని ఇరికితాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మనుషులకు ఎరేజ్ ఇచ్చినాం అనుకో, పైసలు ఇస్తాం, పోయి కాంప్లెక్స్ రెసిడెన్సీ ఇస్తాం, అంటే ఫెసిలిటీస్ ఇస్తే లీడర్ సినిమా ఒక డైలాగ్ ఉంటుంది చూసిరా, బిర్యానీ తింటున్న దగ్గర బిర్యానీ గుంజి పారేస్తే నా బిర్యానీ అని ఏడుస్తాడు. బాగా ఆకలైన తర్వాత వాడికి ఒక్క వైట్ రైస్ పెట్టి కొంచెం చారు పోసినామంటే అన్నం పెట్టిన దేవుడు అని చెప్పి మొక్కుతాడు. గదే చేయాలి మనము. అదే ఫుల్ ఖుషిగా తింటాడు, వాడు బిర్యానీ మర్చిపోతాడు, అన్ని మర్చిపోతాడు, ఆకలితోటి వాడు మనకి సలాం కొడతాడు. సేమ్ అట్లా మనిషిని వాడుకోవచ్చు, మనిషిని వాడుకుంటే మనం మంచిగా మనం రాజు లెక్క ఉండొచ్చు. మనిషిని ఏలచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఉన్నాడు, ఒక ఫిలాసఫీ తోటి అక్కడ సుప్రీం యాస్కిన్ ఉన్నాడు. అండ్ అతను చిక్కి శల్యమైపోయి జీవోత్సవం టైప్లో కనబడతాడు అన్నాడు. అంత దారుణంగా ఉన్నాడు. ఇక సావుకి 2 కాళ్ళు 2 చేతులు జాపి నోరు తెరిచి దాన్ని తీసుకుపో అనే స్టేజ్లో ఉన్నట్టు కనబడుతుంది. అండ్ అక్కడనే ఇది గ్రహాల చుట్టూ కదా మనకి అవి తిరుగుతాయి చూసిరా, అదే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతుంది కదా, ఆ టైప్లో ఆయన చుట్టూ కొన్ని గ్లోబ్స్ లాంటి అట్లా తిరుగుతూ ఉన్నాయి, గోల్డ్ కలర్లో అట్లా ఉన్నాయి కదా, సంథింగ్ అణువులు అట్లా ఉన్నట్టుగా కనబడుతుంది. అండ్ అక్కడనే మీరు గమనిస్తే పక్కన 2 క్యాబిన్స్లో కూడా సేమ్ అట్లే సుప్రీం యాస్కిన్ ఉన్నట్టుగానే కొన్ని ఉన్నాయి. అంటే సుప్రీం యాస్కిన్కి చావు లేకుండా మళ్ళీ పుట్టించుకున్నట్టుగా, తను మళ్ళీ ఆత్మను ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా కొన్ని బాడీస్ని రెడీ చేసి పెట్టుకున్నాడేమో అని అనిపిస్తుంది అటు ఇటు చూస్తే. సో అట్లాంటి బాడీస్ కోసమే ఆయన అట్లాంటి దానికి కంప్లీట్గా బాడీ రావాలి అని అంటే ఈ కల్కి లేదంటే ఈ పుట్టబోయే బిడ్డ ఉంటుంది చూడు, ఆ బిడ్డని లేదంటే ఆ బిడ్డ జీవాన్ని కానీ, ఆ శరీరాన్ని కానీ, ఆ రక్తాన్ని కానీ వాడడానికి, సీరంని కానీ వాడుకోవడానికి, ఆ డిఎన్ఏని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో. అందుకోసం ఆ బిడ్డ ఇంపార్టెంట్ ఫర్ సుప్రీం యాస్కిన్. అయితే ఉన్నాడు కదా, చచ్చిపోయే మనిషి మళ్ళీ పూర్తి శరీరంతో బయటకు రావాలంటే ఏం చేయాలని అతను ఏదో చేస్తున్నట్టు ప్రయోగాలు. సరే, నెక్స్ట్ సుప్రీం యాస్కిన్ డైలాగ్ తర్వాత మనకి మధ్యలో కురుక్షేత్రం షార్ట్ చూపించారు, అది నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ మొక్కను దొక్కే చూపించారు కదా, మనిషి మారడు వీళ్ళు ఇంతే అనేటప్పటికి మొలిసిన ఒకగానొక మొక్కని ఒక లేడీయా లేదంటే ఒక విలన్ కాలా, శోభన గారి కాలో కానీ ఒక కాలు తొక్కేస్తుంది. వెనకాల నుంచి వెళ్ళి మాధవా అంటే ఆ టైంలో అవుతుంది. అయ్యా చాలా రోజుల తర్వాత ఫ్రీ అవుతున్నట్టు అంటాడు. అంటే రైడర్స్ అటాక్ చేయడము శంబాల మీద అది చూపించారు మనకి. శోభన గారు చనిపోతున్నట్టుగా చూపించారు సీను. అది కనుక ఉంటే కనుక మొత్తం చెడు మంచి పైన విజయం సాధించేసి చీకటి అలుముకుంటుంది పులుముకుంటుంది అన్న టైప్లో కనిపించింది మనకి. ఇక్కడ వెలుగు దింపడానికి మనకి అశ్వత్థామ గారు అండ్ శంబాల రెబల్స్ అంతా కూడా ఫైట్ చేస్తున్నారు. నాకు ఇదొకటి నచ్చలేదు. ఆ పాటతో పాటు ఈ డబ్బింగ్తో పాటు మనకి స్టార్టింగ్లో చూసిన వెపన్స్ మొన్న ట్రైలర్లో చూసినప్పుడు కొంచెం మంచిగా అనిపించినాయి, కానీ మళ్ళీ చకమకలు పట్టుకొని తిరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి ఫైట్ అంతా చూస్తుంటే. అండ్ మాలవిక నాయర్ గారి షార్ట్ చూపించారు, అదే ఇక్కడ మనకి ఉత్తరాది బ్రహ్మాస్త్రం గడుపులోకి పోయేది. అక్కడ బేబీ చనిపోయింది కాబట్టి అశ్వత్థాముడు బాగా డిప్రెషన్లోకి పోతాడు. అండ్ అరే చిన్న లాజిక్ వచ్చిందబ్బా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు బ్రహ్మాస్త్రం వేస్తే అశ్వత్థామ కొడుకు చనిపోడు, కానీ చనిపోయినట్టుగా మన శ్రీకృష్ణ భగవానుడు చిన్న డ్రామా ఆడేసి నీ వల్ల కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది, నువ్వు పుట్టబోయే బిడ్డని చంపేసినావు అనగానే ఈయన బాగా డిప్రెషన్లోకి పోతాడు. పోయి మనీని ఇచ్చే, నీకు శాపం ఇస్తున్నాను అనగానే మనీని ఇచ్చేస్తాడు. అదంతా జరుగుతుంది. ఆ కడుపులో ఉన్న బిడ్డ భైరవ ఎందుకు కాకూడదు? ఇది సెర్చ్ చేయాల్సిన పాయింట్. ఆగు, సెర్చ్ చేద్దాం. ఉత్తర కొడుకు పేరు చూద్దాం. హూ ఈజ్ ద సన్ ఆఫ్ ఉత్తర అండ్ అభిమన్యు. యా,
Parikshit is the son of Abhimanyu. Parikshit. According to Wikipedia, Parikshit is the son of Abhimanyu and Uttara and grandson of Arjuna. According to the Shatapatha Brahmana 13. ఇది మ్యాటర్ ఏంటంటే పరీక్షితుడు అభిమన్యుడి కొడుకు, అర్జునుడి మనవడు. ఈ పరీక్షితుడు ఒకవేళ నాకు తెలిసి మేబీ ఆ పరీక్షితుడే మన భైరవ అయి ఉంటాడా, మేబీ అపోజ్ ఏమో చెప్పలేము. లేకపోతే ఇంకొక లాజిక్ కూడా ఉంది ఇక్కడ. మన మహాభారతం ప్రకారంగా లేదంటే మన పురాణాల ప్రకారంగా భైరవ అనే దేవుడు ఏం చేస్తాడంటే దేవుళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. దేవులని రకరకాల భయాల నుంచి, కామ క్రోధ లోభ మద మాత్సల్యాల నుంచి వెళ్ళి ప్రొటెక్ట్ చేసేటోడు, భయానికి భయముడిచ్చేటోడు. అది ముచ్చట. గాడ్స్ ప్రొటెక్టర్. వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ భైరవ ఇన్ మహాభారత? According to Wikipedia, Bhairava means terribly fearsome form. It is also known as one who destroys fear or one who is beyond fear. One interpretation is that he protects his devotees from dreadful enemies, greed, lust, and anger. ఈ ప్రాజెక్ట్ కే గురించి ఒక షార్ట్ చూపించారు చూడండి, అది నాకు బాగా నచ్చింది. మనకి ఇంతసేపు చూపిస్తుంది ఆ ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్కి ఒక క్యాప్ అనేది వెనక నుంచి చిక్కన వచ్చి ముంగట పట్టుకున్నది చూడు, ఆ షార్ట్ నాకు బాగా నచ్చింది. అండ్ ప్రాజెక్ట్ కే అంటే అదే మనకు అర్థమైంది. ఆ చిన్న మెదడుకి ఒక థాట్ ఏమొచ్చిందంటే, ఈ యాస్కినే యశస్విన్ అంటే సుమతి అండ్ యశస్విన్ వాళ్ళ కొడుకే కదా కల్కి, కాబట్టి ఈ యాస్కిన్ స్పర్మ్నే కదా ఈ లేడీస్ అందరికి ఎక్కించి ప్రెగ్నెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. అయితే అక్కడ యాస్కిన్ స్పర్మ్ తోటి సుమతి ప్రెగ్నెంట్ అవుతుంది, కాబట్టి యశస్విన్ అండ్ సుమతి వాళ్ళ సన్నే కల్కి అనే ఫీలింగ్ నాకున్నది. ఇది జరగకపోవచ్చు. అయితే భైరవ మాత్రం మంచోడైతే ఈ సినిమా క్లైమాక్స్లో మంచోడు కావాలి, ఎందుకంటే పార్ట్ 2కి బాగుంటుంది. లేదు ముందే మంచోడైతే కనుక ఈ సినిమానే ఎండ్ చేయాలి. 3 గంటల సినిమా ఉంది కాబట్టి 3 గంటలలో ఎండ్ చేసేయచ్చు. అంటే ప్రభాస్ అన్న కలికిని చంపేస్తాడు, కలికిని కాపాడాడు, అట్లా మారితే మంచిగా ఉంటుంది అన్నట్టు. విలన్ నుంచి హీరో అవుడు అన్నట్టు. లాస్ట్లో అయితే గూస్ బంప్స్ సీన్ మంచిగా అనిపించింది నాకు. ఆ ట్రాన్స్ఫార్మర్గా మారి ఇప్పుడు అలా చూసుకుందాం అనేది. అది అశ్వత్థాముడు దాన్ని కూడా ఎదుర్కోవడానికి 2 చేతులు పెట్టేసి ఒకసారి ఒక షాట్ చూపించారు మనకి. ఆ 2 చేతులు పెట్టి ఆపడానికి ప్రయత్నం అయితే చేసిండు. నాకైతే ఓవరాల్గా ట్రైలర్ నచ్చింది. కాకపోతే కొంత నెగిటివ్ టాక్ కూడా వస్తుంది. ఏంటంటే ఈ సినిమా చాలా డార్క్గా ఉన్నది, మన థియేటర్స్లలో ఇంకా డార్క్ కనబడితే ఆదిపూర్ సత్యనే దెబ్బ అయిపోయింది, అదే సేమ్ మిస్టేక్ మళ్ళీ చేస్తున్నట్టుకున్నారు అన్నారు. అఫ్కోర్స్ కొన్ని సీన్స్ కనబడాయి మనకి మన థియేటర్స్లో, ఆదిపూర్స్లో అయితే ఎత్తుకోవాల్సి వచ్చింది. అంత దారుణంగా ఉన్నదని నేను అనుకుంటున్నా. మన దగ్గర DC సినిమాలు ఇండియాలో పెద్ద క్లిక్ కావు, ఎందుకంటే అవి డార్క్ ఉంటాయి, మన స్క్రీన్ ఇంకా డార్క్ కనబడతాయి. మొత్తంగా సీన్ ఏం జరుగుతుందో అర్థం కాదు. బ్యాట్మెన్ కారు పోతూ ఉంటుంది కానీ చీకట్లో అది మనకి కారు పోతున్నట్టు కూడా కనబడుతుంది. అది ప్రాబ్లం మన థియేటర్స్ తోటి. అట్లా కాకుండా ఉండాలి అని అంటే కొంత బ్రైట్నెస్ పెరగాలి. కానీ ఓవరాల్గా నాకైతే ట్రైలర్ 1, ట్రైలర్ 2 గ్లిమ్స్ అన్నీ నచ్చినాయి. సినిమా మంచి కలెక్షన్ చేస్తానని నేను అనుకుంటున్నా, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఇట్లాంటి సినిమాలు హిట్ కావాలి. ఇట్లాంటి సినిమాలు హిట్ అయినప్పుడు ఇట్లాంటి అద్భుతమైన ఆలోచనలతో డైరెక్టర్లు పుడతారు, ముందుకు వస్తారు, ధైర్యం చేస్తారు మన తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ దాకా తీసుకుపోవచ్చని. ఇది మన తెలుగు వాళ్ళే లేదంటే మన ఇండియన్సే మనకంతా హాలీవుడ్ సినిమా ఎక్కడ ఉంది అని అనుకుంటే ఇక మనం మీరు చూసుకొని ఉంచుకోవాల్సింది ఏం లేదు. ఇక అంటే మనమే తక్కువ చేసుకోవడం అంతే. మన మనసులో హాలీవుడ్ వాళ్ళు ఏం భగవంతులు కాదు, వాళ్ళు మనసులో మనం మనుషులమే. మన దగ్గర బడ్జెట్ పెట్టడం లేక, మార్కెట్ లేక తీయట్లేదు. కానీ మన దగ్గర కూడా తోపులు తురుంకాన్లు అంతకు మించిన ఆసాములు ఉన్నారు. మనందరం సపోర్ట్ చేయాలి సినిమాకి. నేనైతే పోతా 27 తారీఖు నాడు పోతా. ఆంధ్రలోకి అయితే మంచిదబ్బా, నైట్ షోలు ఉంటాయి. మాకు తెలంగాణలో ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉన్నది, నైట్ షోలు ఉంటాయా ఉండయి అనేది ఒక చిన్న డౌట్ ఉన్నది. మ్యాక్సిమం నైట్ షో ఉంటే నైట్ షోలో పోయే ప్రయత్నం చేస్తా. ఇది ముచ్చట. ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. లైక్ చేయరు, మీరు లైక్ చేస్తేనే ఎక్కువ వ్యూస్ అవుతాయి, రావు. ప్లీజ్ లైక్.